మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములోని మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అనుదిన ధ్యానంలో భాగంగా ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ అంశం ఏంటంటే దాని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు జీవించడం, లివింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. మూలవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషములుగా ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి ముఖ్య విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, మనము దేవుని మహిమ కోసము చేయబడ్డాం. యు ఆర్ క్రియేటెడ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనము దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమ కోసము చేయబడ్డాం. దేవుని బిడ్డలారా, హెన్రీ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆయన భారతదేశానికి, తర్వాత పర్షియా దేశానికి ఒక మిషనరీ. ఆయన 18-19వ శతాబ్దంలోని పరిచర్య చేసిన వ్యక్తి. మరి ఆలోచన చేసినట్లయితే ఆయన మొట్టమొదటిగా కలకత్తా ప్రాంతంలోని ప్రవేశించి అక్కడ ఈ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నేను నీ కోసము దహించబడని అని చెప్పేసి ప్రార్థన చేశాడనమాట. దాని తర్వాత దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి, అక్కడున్న ప్రజలు అనేక మంది అన్ని దేవతలను ఆరాధించిన వ్యక్తి చూశాడు. తర్వాత వారు ఈ యొక్క అన్ని దేవతల వైపు మోకరించి క్రీస్తును దూషించడం చూశాడు. ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి తన హృదయంలో అనుకున్న మాట ఏంటో తెలుసండి. ఆయన ఈ మాటను రాశాడు కూడా. ఏమనంటే, నేను ఈ విధంగా ప్రజలు అన్ని దేవతల వైపు తిరగడం చూచి నా హృదయంలో బహు వేదన, బహు దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకొక మాట కూడా అన్నాడండి. ఏంటంటే, నేను యేసుక్రీస్తు మహిమ పొందడం లేనిది చూసి నేను బ్రతికి ఉన్నందుకు నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉన్నానని చెప్పేసి అన్నాడు. ఇంకొక మాట అన్నాడు. ఏంటంటే, ఒకవేళ ఈ విధంగా యేసుక్రీస్తు నిరంతరం కూడా ఆయనకు రావాల్సిన మహిమను ప్రజలు వేరే వారికి ఇస్తూ ఉంటుంటే అది నాకు నరకంలాగా ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్టిన్ అనే వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన దేవుని మహిమ కోసము కోరిక కలిగి ఉన్నాడు. ఆయన దేవుని మహిమ కోసము ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. అందుకనే ఎప్పుడైతే ఈ ప్రజలు అనే దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో, ఆ విధంగా చూచిన వ్యక్తి ఏమన్నాడంటే, దేవుని మహిమ ఇతరులకు ఆపాదించబడినప్పుడు నా హృదయం రగులుతుంది, నాకు అది ఒక నరకంలాగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలను చూసినట్లయితే దేవదూతలు దేవుని మహిమపరచడానికి చేయబడ్డాయి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ దేవదూతలు దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం. ఇంకా పరలోకములు, ఆకాశములు మనం చూసినట్లయితే అవి కూడా దేవుని మహిమపరచడానికి చేయబడ్డాయి. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. ఈవెన్ జంతువులు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి ఘనతనివ్వడానికి చేయబడ్డాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడ్డదనమాట, జంతువులు కూడా దేవునికి మహిమను ఇస్తున్నాయని చెప్పేసి. కానీ ఒక విశ్వాసిగా మనము దేవుణ్ణి మహిమపరచడానికి ఒక ప్రత్యేకమైన రీతిలోని చేయబడ్డాం. ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. ఏంటో తెలుసండి, దేవుడు మనల్ని విమోచించాడు. ఆయన యొక్క కృప ద్వారా మనల్ని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఎందుకు చేయబడ్డామంటే దేవుణ్ణి మహింపరచడానికి. మన యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు మనల్ని సృజించింది ఎందుకంటే ఆయన మహిమ కోసం మనము జీవించడానికి. ఈవెన్ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే వాక్యాన్ని పరిశీలన చేస్తే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 10వ అధ్యాయం 31వ వచనం ఈ విధంగా అంటాడు, మీరు తినినను తాగినను దేవుని మహింపరచుడే అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అదే పుస్తకంలోని 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. ఏమనంటే, మీరు అపవిత్రత నుంచి దూరంగా ఉండి మీరు మీ దేహం ద్వారా దేవుణ్ణి ఘనపరచండి, దేవుణ్ణి మహింపరచండి అని చెప్పేసి అంటాడు.
ఇంకా మనము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుని బిడ్డరా, అక్కడ ఏమని చెప్తాడంటే, మీరు స్వార్థకు తగినట్లుగా నడవండి, దాని ద్వారా మిమ్మల్ని పిలిచిన దేవుడు మహిమపరచబడతాడు, దాని ద్వారా మిమ్మల్ని పిలిచిన దేవుడు ఘనత పొందుతాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడం అనేది ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప ఆధిక్యత. అంత మాత్రమే కాదు కానీ అది ఒక గొప్ప బాధ్యత కూడా. ఒక గొప్ప భాగ్యం, ఇంకో వైపున గొప్ప బాధ్యత. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇతరులు దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణాన్ని మనలో చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనే విషయము ఇతరులకి కనబడుతుంది అనమాట. మన ద్వారా ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన గొప్పతనం మనలోని కనిపిస్తూ ఉంటుంది ఇతరుల ప్రజలకి. ఇంకొక వైపున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసండి? మనం క్రైస్తవుని చెప్పుకొని మనము ఆయన వలె జీవించకుండా ఉంటుంటే అది దేవునికి ఘనతను తేదు. నిజంగా మనను చూసి ప్రజలు మన దేవుడు ఎలాంటి వాడనేది తెలుసుకుంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం జరిగించే ప్రతి ఒక్క కార్యం కూడా, ప్రతి ఒక్క పని కూడా మనము దేవుని దృష్టిలో ఉంచుకొని మనము దేవుని మహిమపరుస్తున్నామా లేదనేది ఆలోచన చేయాలండి. మనము ఈ యొక్క స్టాండర్డ్ని కలిగి ఉండాలి. ఏంటంటే, నేను చేస్తున్న పని దేవునికి మహిమ తెస్తా ఉందా, నేను చేస్తున్న కార్యము దేవునికి మహిమ తెస్తా ఉందా అనేది ఆలోచన చేయాలి. మన జీవిత లక్ష్యం కావాలి. అది ఏంటంటే, మనం చేసిన ఏ పనిలోనే, ఒకవేళ మనం చదువుతూ ఉంటుంటే చదివే చదువు ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉంటున్నాడా, ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటుంటే నేను చేసే ఉద్యోగం ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉంటున్నాడా, లేకపోతే వివాహ జీవితంలోని దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా, లేకపోతే ఒక తండ్రిగానే ఉంటే నా ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉన్నాడా, ఒక తల్లిగానే ఉంటే నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా అనేది. అంటే జీవితంలో మనల్ని దేవుడు ఎక్కడ పెట్టినా ఆ స్థానంలోని మనం ఏం ఆలోచించాలి తెలుసండి? దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క పొజిషన్లోని నేను ఆరాధిస్తున్నానా లేదనేది మనం ప్రశ్నించుకోవాలి. మనము దేవుడిచ్చిన ఘనతను చూసుకుంటూ, దేవుడిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని చూసుకుంటూ మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకా దేవుణ్ణి అడగాలి, ఏమని తెలుసండి? దేవా, నీకు మహిమనివ్వకుండా నేను ఎక్కడ దొంగలేస్తూ ఉన్నాను, నీకు మహిమనివ్వకుండా ఎక్కడ నీకు ఘనతను తేకుండా నేను ఆటంకంగా ఉన్నాను, నాకు చూపించదేవా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ఏ యొక్క పరిస్థితిలో అయితే మనం దేవునికి మహిమను ఇవ్వలేకపోతున్నామో ఆ విషయాన్ని బట్టి దేవుని సహాయాన్ని అడుగుతూ మనం పశ్చాత్తాపడుతూ మరలా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఇంకా మీరు ఒక సహోదరుని కలిగి ఉండండి, క్రీస్తులను. ఎవరైతే మీకోసం ప్రార్థన చేయగలరో, ఎవరైతే మీ పట్ల బాధ్యత కలిగి మీకు సహాయం చేయగలరో, మీరు క్రీస్తులో ఎదుగునట్లు అలాంటి సహోదరుని మీరు ఒకరిని చూసుకోండి. ఆ విధంగా దేవుని మహిమ కోసము మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన మహిమ కోసం మనం జీవించినట్లు జీవితంలో ప్రతి ఒక్క విషయంలోని, ప్రతి ఒక్క పరిస్థితిలోని మనం ఆయన కోసం జీవించి ఆయనకు ఘనత తెచ్చినట్లు మనమందరం కూడా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్.